ఆనాడు వర్షాకాలంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆదుకుంటాం జరిగింది. ఇంకా రిపేర్లు చేసుకోవాలన్నా పనులు కావాలన్నా కూడా తెలుగుదేశం పార్టీ సహకరించింది. అమ్మ ఆలోచించండి, నిరుపేద కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే ఆరోగ్య రథం పంపించి మందులు ఇచ్చారా? కొట్టు మెషిన్ అందజేశారా? నీరు లేకపోతే వాటర్ ట్యాంకర్ పంపించారా? ఓడిపోయిన మీ లోకేష్ చేశారు అని పట్టుదల ఉంది. మంగళగిరి ప్రజలకి సేవ చేయాలి. అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. తల్లి రామారావు గారు పట్టాలు ఇచ్చారు. తల్లి ఆయన తర్వాత ఎవరు పట్టాలి? అన్న ఎన్టీఆర్ మనల్ని వాళ్ళకి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం సరిగా న్యాయం చేయలేదు. వాళ్ళందరికీ సభాముఖంగా హామీ ఇస్తున్నా, మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి 100 రోజుల్లో మీ భూమి చూపిస్తా, ఇల్లు కట్టే పనులు కూడా ప్రారంభించే బాధ్యత నేను తీసుకుంటా. నా బాటలు పెరిగినా కళ్ళు పెరిగినావా? సమస్యలు తెలుసుకున్నా, స్పష్టమైన హామీలు ఇచ్చా. ఏం కంగారు పడ తమ్ముడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. రెండో బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్యాన్ని పోతుంది. కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచారు. మే మాసం బిల్లు వచ్చిందా? బాగా పెంచేశారు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నారు. క్వార్టర్ బాటిల్ ధరలు కూడా పెంచారు కదా. చూడండి బాగా ఇట్లా అన్ని పెంచి 2 కిలోమీటర్ల పాదయాత్ర చేసేది. పాదయాత్రలో చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అమ్మా రూపాయి జమ చేయొచ్చు. రెండో హామీ 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000 రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తాం. అందుకే తెలుగింటి ఆడపడుచు ఆత్మీయానికి ప్రతి ఏడాది ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎటు చెప్పమ్మా 45,000 రూపాయలు. డబ్బులు పంపించలే, సచివాలయం డబ్బులు పంపించలే. వృద్ధులందరూ ఎండాకాలంలో లైన్ కట్టారు. 4,000 రూపాయలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. వాలంటీర్ పని చేసేదానికి వచ్చానమ్మా. నేను ఓడిపోయినా ఇక్కడ నేను నిలబడ్డా. కంచుకోట్లు ఉన్నాయి, నేను వెళ్ళలేదు. పార్టీలో నాకు చాలా మంది చెప్పా, మీ అంత గొంతు కాదు, నేను మీ చుట్టూ తిరుగుతా, గ్రామాలకు వస్తా, మీ సమస్యలు తెలుసుకుంటా, యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరిస్తా. మళ్ళీ తిరిగి 5 సంవత్సరాల తర్వాత ఇదే రచ్చబండ పైన కూర్చుంటా. మీ దగ్గర నుంచి ఒకే ఒక మాట వినాలని నా కోరిక. సభాష్ బాగా చేశారు అని మీ చేత చూపించుకునే బాధ్యత నేను తీసుకుంటా. అమ్మ గతంలో నేను గ్రామాల్లో తిరిగినప్పుడు మీ సమస్యలను రాసుకున్నా. దాంతో కదా తయారు చేసిన వాళ్ళు కూడా మంగళగిరి లేదు తల్లి. 25,000 మంది చేసినప్పుడు మాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది కూడా చనిపోయారన్న. అలా ప్రాణాలు తెగించి మేము పనిచేసినా కూడా మాకు సేవలు గుర్తించకుండా, మాకు జీతాలు కూడా ఇవ్వకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి, మేము జీతాల కోసం ధర్నాలు చేస్తే మా మీద మళ్ళీ కేసులు, మళ్ళీ రైడింగ్, మళ్ళీ స్టేషన్ వచ్చి సంతకం పెట్టాలి, మీరు ధర్నాలు అవి చేయకూడదు అని చెప్పి అడిగారన్న. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కోవిడ్లో చేసిన వాళ్ళకి మన యొక్క ఒపీనియన్ అడుగుదామని చెప్పి నేను అడుగుతున్నాను. అదిగాక నాగేశ్వర రెడ్డి గారి దగ్గర పనిచేస్తానన్న, డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారి ఏఐజీ, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాంటాలజీ. నాన్నగారు మీకోసం పాదయాత్రలో నేను వెనక కారులో ఉన్నానన్న. నాన్నగా టెస్ట్లు అయింది, నేను కూడా చేశానన్న. కోవిడ్ వారియర్స్ వచ్చి గల మీరు పడుతున్న ఇబ్బందులు పాదయాత్రలు నేను తెలుసుకున్నాను. ఆనాడు స్పష్టమైన హామీ ఒకటి ఇచ్చా, బకాయిలని చెల్లిస్తాను అని చెప్పాను. ఒకటి. రెండోది రిక్రూట్మెంట్ లో ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని కోరారు. అది విధి విధానాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మీ రిక్రూట్మెంట్ అప్పుడు ఎలా జరిగింది ఏంటనేది మీకు తెలుసు. లేదంటే ఎవరన్నా కోర్టుకు వెళ్తే మళ్ళీ అది ఇమీడియట్ కొట్టేస్తుంది. సో విధి విధానాలు కనుక్కున్న తర్వాత నేను స్పష్టమైన హామీ ఇస్తాను. ఓకేమ్మా? బట్ 100 కుటుంబాలు అనాథలు అయిపోయారన్నా. నాకు ఐడియా ఉంది. అది వచ్చేసి మీరు మీటింగ్ కి లేట్గా వచ్చారు. నేను స్పష్టమైన హామీ ఇచ్చాను. రోడ్
ఈ డెవలప్మెంట్ యాక్టివిటీలో చాలా మంది ఇల్లు పోగొట్టుకున్నారు. వాళ్ళకి ఈ ప్రభుత్వం న్యాయం చేయలేదు. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో స్థలం చూపిస్తాం, ఇల్లు కట్టే కార్యక్రమం కూడా ప్రారంభిస్తాం. తప్పనిసరిగా వాళ్ళ చేతి నుంచి ₹1 పడకుండా తాళాలు అందజేసే బాధ్యత నాది అని హామీకి నేను కట్టుబడింది. మాక్సిమం ఏంటంటే అన్ని ఆఫ్ డెవలప్మెంట్ జరిగి ఇంకా 2019 తర్వాత ఆఫ్ అయిపోయింది. సో మీరు వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం దాని మీద ఫోకస్ చేసి కంపల్సరీగా ఐటీ మీద కూడా మీరు ఫోకస్ చేస్తారని మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి రిక్వెస్ట్ చేస్తాను. ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళింది, పైక్ కేర్ అని. నాకు గుర్తుకోవట్లేదు, 2016 17 తీసుకొచ్చానో మర్చిపోతాను. వాళ్ళు పిలిస్తే బ్రహ్మ వెళ్ళింది. అక్కడ 580 మంది పనిచేస్తున్నారమ్మా. ఒక్క ఐటీ సంస్థలో 580 మంది పనిచేస్తున్నారు మంగళగిరి ఆటో నగర్లకి. ఇది ఎప్పుడు తీసుకొచ్చా? నేను ఇక్కడ పోటీ చేయాలని ఆలోచన లేకుండా ముందరే తీసుకొచ్చేయాలి. అదే రేపు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మంగళగిరికి ఐటీ కంపెనీలు తీసుకొస్తాను. మన యువకులకి ఉద్యోగాలు మంగళగిరిలోనే కల్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. కలకట్ట కమలాసన్ వస్తే ఒక ప్రశ్న అడగండి. ఆయన మన అపర్ణ అపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్ళి కంపెనీలు రావు అన్నాడు, చెప్పాడు ఆయన అడగండి. మళ్ళీ ఎలా పైకేరు వచ్చింది? 580 మంది 80 మంది అక్కడ ఎలా పనిచేస్తున్నారు అని స్పష్టంగా అడగండి దయచేసి. నిలదీయండి. థ్యాంక్ యూ. చెల్లి చెప్పండి. ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటా చేసుకున్నామనే ఇంటెన్షన్ తో అప్లై చేసినా బట్ నాకు పాదయాత్రలు నేను తెలుసుకుని వచ్చానమ్మా. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక అద్భుతమైన చట్టం తీసుకొచ్చారు. కౌలు రైతులకి సంక్షేమ కార్యక్రమాలు నేరుగా అందించే చట్టం. గతంలో ఎప్పుడు లేదు అది. నిన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కలిసినప్పుడు కూడా నేను చెప్పాను, గురుగారు చాలా అద్భుతమైన చట్టం తీసుకొచ్చారు, అది నేను ఆదర్శంగా తీసుకుంటున్నా. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బలమైన చట్టం తీసుకురాదు. ఆ చట్టం వల్ల భూ యజమానికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమం అంటే ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, పరికరాలు కానివ్వండి, ఒకవేళ అకాల వర్షాల వల్ల పంట నష్టం కానివ్వండి, ఈ డబ్బును నేరుగా కౌలు రైతులకు అందజేసే విధంగా ఆ చట్టం తీసుకొస్తాం. ఈ 5 సంవత్సరాలు చూస్తారు కదా, కౌలు రైతులకి పెద్దపీట వేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మంగళగిరిలో పాదయాత్రలు నేను కలిశానన్నా, నేను మెమరాండం ఇచ్చానన్నా. జాబ్ నోటిఫికేషన్ సంబంధించి సభాముఖంగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఆమెస్తే నేనండి ఇచ్చేది. నిన్ను కలిశానన్నా నేను మంగళగిరి పాదయాత్రలో. అవునమ్మా, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు పైనంతా చర్చించాం. డిఎస్సీ కాదన్నా, ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలపై మీరు ఏమైనా స్పెషల్ హామీ ఏమైనా ఇస్తారా? అరే ఏపీపీఎస్సీ డిఎస్సీ కన్ఫ్యూజ్ చేస్తున్నాను. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే అంశాలపై మీరు ఏమైనా హామీ ఇస్తారా? 100% చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏపీపీఎస్సీ ద్వారా చేశారు కదా. చేశారన్నా. ఇప్పుడు మీరు ఇంకా ఏమన్నా మాట్లాడిందా? చెప్పన్నా. ఒక్క 2 నిమిషాలు చెప్పన్నా. గతంలో ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేశారు. నంబర్ 1. ఓకేనా? పోలీసు కూడా పోస్టులు ఆధారం విడుదల చేశారు, చాలా మందికి అవకాశం వచ్చింది. మెగా డిఎస్సీ కూడా ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. మన ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే 5 సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులన్నీ ఒక పద్ధతి ప్రకారం భర్తీ చేయాలనేది ఆ హామీకి మేము కట్టుబడినా తప్పనిసరిగా చేస్తాము. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఏమన్నా? ప్రతి ఏటా సింగిల్ జాబ్ క్యాలెండర్ ఏంటంటే ప్యూన్ దగ్గర నుంచి గ్రూప్స్ వరకు సింగిల్ నోటిఫికేషన్ లో చెప్తాం. ఒకే ఒక వెబ్సైట్ లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది, ఎప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది, మళ్ళీ ఎప్పుడు లెటర్ అంటే ఉద్యోగం వచ్చిన లెటర్ ఇస్తారు కదా, ఎప్పుడు ఇస్తారో స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. నేను ఏమవుతుంది, నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ అంటాం, ఒక యాడ్ వస్తుంది. మళ్ళీ దాని తర్వాత మిగతా డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఇస్తారు, అదే ఎక్కడో మూలలో యాడ్ ఉంటుంది. నేను వాట్సాప్ లో తెలుసుకోండి, ప్రతిరోజు పేపర్లు చదువుకోవాలి. మీరు ఆ సమస్య లేకుండా సింగిల్ జాబ్ క్యాలెండర్ అనేది మా లక్ష్యం. తప్పనిసరిగా సింగిల్ జాబ్ క్యాలెండర్ ప్రతి ఏడా విడుదల చేసే తీసుకోండి. థ్యాంక్ యూ. మీకున్న ఒక్కొక్క ఓటు కొనుగోలు చేసడానికి 10,000 రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, 10,000 రూపాయలు. అమ్మాదంతా మన డబ్బులే, మన దగ్గర డబ్బులు డబ్బులే. వాళ్ళు వచ్చినప్పుడు చొక్కా పెట్టుకుని తీసుకొని డబ్బులు నో ప్రాబ్లం, జోబులో పెట్టుకొని సైకిల్ గుర్తుగా ఓటేయండి. ఎలా డబ్బులు దొప్పాడు కూడా నేను చెప్పాలి కదా, ఊరికే ఆరోపణ చేసి వెళ్ళిపోతా కదా, చెప్తా ఎట్లా దొప్పినాడు. గతంలో ఇసుక ధర ఎంతన్నా 1,000 రూపాయలు, ఇప్పుడు అదే ఇసుక ధర ఎంత 5,000 రూపాయలు.
ఎవరి జోబులోకి వెళ్తుంది? జగన్ జోబులోకి. గతంలో 5,300. గతంలో క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు, 63. ఇప్పుడు అదే క్వార్టర్ బాటిల్ 180 రూపాయలు. ఆ డబ్బులు ఎవరి జోబులోకి వెళ్తుంది? జగన్ జోబులోకి వెళ్తుంది. మూడోది గంజాయి. మన పిల్లలందరినీ గంజాయికి బానిసలు చేస్తున్నారు వైకాపా నాయకులు. వాళ్ళ పార్టీకి చెందిన ఒక ఎవరో ఉన్నాడో, అతని పేరు అనంత బాబు. ఆ అనంత బాబు గంజాయి మొత్తులో అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకం కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. అలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ చేస్తాడు తల్లి. మీటింగ్లు జరిగితే పక్కన నుంచో పెట్టుకుంటాడు తల్లి. బస్ యాత్ర వెళ్తే మేము కోరుతున్నాదని. అమ్మ 5 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు కష్టపడ్డా తల్లి. నేను చేయగలిగినంత సహాయం నేను చేశా తల్లి. నా తల్లిదండ్రులు ఒకటే నేర్పించారు, మంచి మనసుతో పనిచేయి, ప్రకృతి సహకరిస్తుంది, సమాజం సహకరిస్తుంది. అలానే పనిచేసే తల్లి. ఎల్లుండా అవతల ఎల్లుండి 13వ తారీఖు నాడు, 13వ తారీఖు నాడు ఎండలు గట్టిగా ఉంటాయి. ఒక గొడుగు పట్టుకెళ్ళండి, ఒక బాటిల్ నీళ్ళు, ఒక బాటిల్ మజ్జిగ. అమ్మ నేను ఇచ్చేవాడిని అక్కడ, కానీ ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోడతాను. సో ఒక బాటిల్ నీళ్ళు, ఒక బాటిల్ మజ్జిగ పట్టుకుని వెళ్ళండి, పొద్దున వెళ్ళండి. దయచేసి ప్రతి వ్యక్తి మీకున్న 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించమని ఈ సభాముఖం అందరినీ మళ్ళీ కోరుతున్నాం. రేపు వాళ్ళిద్దరితో దెబ్బలాడాలి కదా, నిధులు తీసుకురావాలి కదా, మంచి పనులు చేయాలి కదా. మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ దయచేసి ఇక్కడంతా కొంచెం క్లీన్ చేయవలసిందిగా కోరుచున్నాం. అన్న కొంచెం బ్యాక్ రండి అన్న, ఫొటోస్ అన్ని మీటింగ్ తర్వాత దిగుతారమ్మా. దయచేసి కొంచెం ప్రత్యేకత. మొదటిది, మీరు పవర్ స్టార్ పవన్ అన్న మనసు గెలుచుకునే వాళ్ళు. మొన్న పవన్ అన్న ఇంటికి వచ్చినప్పుడు, అన్న మీరు కూర్చోండి అన్న, మొన్న పవన్ అన్న ఇంటికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా చెప్పారు, ఇప్పటం గ్రామానికి వెళ్ళండి, ఇప్పటం ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకోండి అని చెప్పారు. ఇంకా నేను మర్చిపోతానా? 17 రెండోది, ఆనాడు మన గ్రామంలోకి జేసీబీని పంపించి ఎలా ఇల్లు కట్టేశారో మనందరం చూసాం. ఆనాడు అందరూ కోరింది ఏంటి? అభివృద్ధి కార్యక్రమం మీ వ్యతిరేకం కాదు, కానీ మాకు న్యాయం చేసిన తర్వాత మీరు ఏమైనా చేయండి నేను. కానీ రోడ్డు పైన గంటేశారు. ఇక్కడనే నేను ప్రెస్ మీట్ పెట్టా. ఆ రోజు చెప్పా, ఆంధ్ర రాష్ట్రంలో సైకిల్ పోవాలి, సైకిల్ రావాలని. ఇప్పుడు అది కాస్త పాత అయిపోయింది. ఎక్కడికన్నా అందరూ అదే మాడుతున్నారు. సో ఈ గ్రామ పవరే వేరబ్బా, పవరే వేరు.
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల డైరెక్షన్ మార్చే సత్తా ఈ గ్రామంలో ఉంది. లేదంటే పవనలో ఒక గ్రామం గురించి చెప్పగలుగుతారు, ఆయన అన్ని చూడాలి కదా. అలాంటిది పక్కకు తీసుకెళ్ళి ఇప్పటి గురించి మర్చిపోదబ్బా. నా వల్ల ఆ రోజు నాకు సభకు భూములు ఇచ్చారని ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు జాగ్రత్త చూసుకొని మరీ నాకు చెప్పారు, అమ్మా నేను గ్రామానికి ఎప్పుడు వచ్చినా నాకు ఇంత ఘన స్వాగతం పలుకుతారు, ఎప్పుడు నవ్వుతానో పలకరిస్తారు తల్లి. అది నేను ఎప్పుడు మర్చిపోలేను. ఒక పక్కన పవనన్న చెప్పారు, ఇంకో పక్కన సైకిల్ పోవాలి సైకిల్ రావాలన్న పదం ఇక్కడి నుంచి వచ్చింది. ఇంక ఇప్పటి గ్రామానికి నేను రుణపడి ఉంటా, తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకుంటా. 2019లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందు ఉంచిన నేనేంటో మీకు అర్థాలు, మీ సమస్యలు ఏంటో నేను తెలుసుకోలేకపోతే ఎన్నికలు అయిపోయాయి. 5350 ఓట్లతో ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధ కలిగింది, ఓడిపోయిన రోజు ఆవేదన వచ్చింది. అది ప్రజలకి నేను చెప్పుకోలేకపోయాను. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాకు కసి పెంచింది. మళ్ళీ 5 సంవత్సరాలు కష్టపడతాం, మంగళగిరి ప్రజలు మనసు తెలుసుకున్నాం, ఆనాడు నిర్ణయించుకున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో జరిగిన విధంగా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం మీ లోకేష్ చేశారు. తల్లి అంటే 2 మున్సిపాలిటీల ఆరోగ్య కేంద్రం ఎన్టీఆర్ 25 సంవత్సరాల రాజకీయాలు 2 కుటుంబాల మధ్యన నడిచింది. ఇప్పుడు గుండెపైన చేపెట్టుకుని ఆలోచించుంటుంది. వాళ్ళు ఏనాడైనా వాళ్ళ సొంత నిధులతో నేను చేసిన పనుల 10% చేశారో తల్లి, ఇచ్చారా? ప్రజా సమస్యలు ఏనాడని తెలుసుకున్నారో తల్లి. అమ్మ ఒక యువకుడిని ఉత్సాహవంతుంది, పనిచేసేదానికి వచ్చేస్తుంది. కొంచెం తెల్లగడ్డ ఉంది అంతే, ముస్లిం అనుకో రంగేస్తాడు రాదు అంతేదా అన్నా ఇష్టం ఏమన్నాను ముస్లిం రంగకు తెలియదు. ఒక కుర్రోడిని ఉత్సాహవంతుడిని పని చేసేదానికి వచ్చా. అమ్మా నియోజకవర్గంలో ఓడిపోతే పక్క నియోజకవర్గంలో కంచుకోటికి వెళ్తారు. నేను వెళ్ళలేదమ్మా. పార్టీలో చాలా బలవంతం చేశారు. 2 నియోజకవర్గాలు ఎంచుకోండి, నేను చేయమని చెప్పాను. ఎప్పుడైతే చేస్తానో ముందర ఓటు మీద అంగీకరించిన వ్యక్తత యువకుడిని ఉత్సాహవంతుడిని అలా కసింది. 5 సంవత్సరాలు మంగళగిరి ప్రజల మనసు తెలుసుకుని భావిస్తున్నా. అందుకే మంగళగిరిలో పోటీ చేస్తా. మంగళగిరిలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా ఇక్కడ పసుపు జెండా ఎగిరేసే బాధ్యత నేను తీసుకుంటాను. 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన. ఇంకా ఎలక్షన్ కమిషనర్లో నేను 60 అంటే గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉంటే అప్పుడు పండగలు వచ్చి అరే బాబు నువ్వు పండగను ఆగ్రా బాబు నువ్వు ఊరేళ్ళు అంటే తప్ప నేను ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోను. కుటుంబం గురించి ఎప్పుడు పట్టించుకోలే, రోడ్ల మీద తిరిగాను. అది నాలో ఉన్న కసమ్మ. బాబు గారిని అరెస్ట్ చేస్తే చూశాను 53 రోజులు ఎలా కష్టపడ్డాను నేను. అదే రేట్ల ఆ కసి నాలో ఉందమ్మా. పని చేసేదానికి వచ్చా. భారతదేశంలో 4000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాళ్ళ అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దానికి చిరునామా కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేసే బాధ్యత మీలోకి తీసుకుంటారు. మీరు చూస్తే ఏదో ఆర్థిక సాయాన్ని డబ్బులు ఇచ్చిన చేతులు దులుపుకుంటారు. ఎలా ప్రజల్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలి. మన ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కూడా చెప్పా, రోజు చేపిస్తేనే కాదు ఎట్లా చేప పట్టాలని నేర్పించాలి, అప్పుడే పేదరికం నుంచి బయటకు రాగలుగుతారని. అందుకే మీరు చూస్తే అది నా లక్ష్యం. పేదరికం లేని మంగళగిరి నా లక్ష్యం. దానికి కంపెనీలు తీసుకొస్తా, మన యువతకి ఇక్కడనే ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తా. నేను ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు కంపెనీ తీసుకొచ్చేది పైకి నేనే మర్చిపోయా. కానీ బ్రహ్మేళ్ళు మొన్న 580 మంది వాళ్ళందరూ చూసాం బాబు గారిని ఎలా అరెస్ట్ చేశారు. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో బంధించారు. ఆనాడు బాబు గారిని జైలుకు పంపించారని బ్రేకింగ్ న్యూస్ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేసి ఒకే ఒక మాట, లోకేష్ ధైర్యంగా ఉండవు, నీకు ఒక అండగా నేను నిలబడతానని. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా పవన్ అన్నాను పిలుస్తున్నా. దాని తల్లి ఎప్పుడు కష్టాలు వచ్చినా ఫోన్ చేశాను. ఆ 53 రోజులు ఎప్పుడు కష్టాలు వచ్చినా నీ సలహా ఏంటి, ఇట్లా అనుకుంటున్నా ఏం చేద్దాం, ఒక అన్నలాగా నిలబడ్డాడు.
నన్ను ప్రోత్సహించాడు, ఇంకా చేయి, ఇక్కడ చేయి, ఇట్లా చేస్తే బాగుంటుంది సలహాలు ఇచ్చాడు. అది నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని ఈ సభకు అందరికి చెప్తున్నాను. మరి రాజకీయాల్లో ఒక విధానంతోన మనకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఎప్పుడు వ్యక్తిగతంగా ఉండకూడదు. అందుకే మీరు చూస్తే 2014 నుంచి పవన్ అన్న ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశారు. ఆయన సపోర్ట్తో 2014లో గెలిచాం. 2019లో వ్యక్తిగత కారణాలు కాదు, పాలసీ మ్యాటర్లో పోటీ చేయలేదు, అయిపోయింది. ఇప్పుడు కలిసికట్టుకు వచ్చాం. దానికి కారణం ఒకటే సైకో జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాలని. అదే లక్ష్యంతో మేము పనిచేస్తాం. ఎందుకంటే రాష్ట్రం చాలా నష్టపోయింది. ఈరోజు పదవులు నాకు ముఖ్యం కాదు, ప్రజల భవిత నాకు ముఖ్యం, యువత భవిత నాకు ముఖ్యమని త్యాగం చేసి మొదటి అడుగు వేసింది పవన్ అన్న. రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి ఇబ్బంది ఉంది, ఇన్నే సీట్లని. తెలుగుదేశం పార్టీలో కూడా ఇబ్బంది ఉంది, మన సీట్లు ఇస్తారా అని. కానీ ఒక పొత్తు ఏర్పడాలన్నా, కలిసికట్టుకు వెళ్ళాలంటే 2 మెట్లు అందరం దిగాల్సింది. సో పెద్ద మనసుతో చేశాం, రాష్ట్ర భవితని దృష్టిలో పెట్టుకుని చేశాం. ఈ 5 సంవత్సరాలు చాలా నష్టపోయామ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుగా మంగళగిరికి వచ్చి బటన్ నొక్కినా అన్నారు. నొక్కుతున్నారు తల్లి 2 బటన్లు. ఒకటి బులుగు బటన్ నొక్కుతారు తల్లి 10 రూపాయలు పడుతుంది. మీరు అందరూ చూసి అబ్బా 10 రూపాయలు పడింది అనుకుంటారు. కానీ ఎర్ర బటన్ నొక్కుతారు తల్లి 100 రూపాయల విషయం పోతుంది. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచాడమ్మా. మేలో బిల్లు వచ్చిందా అందరికీ కాలండి, 9 సార్లు పెంచాడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడమ్మా. పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన అదనపు పన్ను వస్తున్నారు తను. ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, వాటర్ బాటిల్ ధరలు కూడా పెంచారు. స్వామి ఏదో ఎట్లా వస్తున్నాను. నేను 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశానమ్మా. ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా. అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం. దాంట్లో 6 హామీలు ఇచ్చాం తల్లి. మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి పంపిస్తాం. అమ్మాయికి ఎన్నాళ్ళని 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000 రూపాయలు. మూడోది, బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు. ఇప్పుడు అదే గ్యాస్ ధర 1,200 రూపాయలు పెరిగింది. అందుకే ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం అందజేస్తుంది. 4వ హామీ, ప్రతి రైతుకి ఆర్థిక సాయం కింద ప్రతి ఏడా 20,000 రూపాయలు అందిస్తాం. 5వ హామీ, ఇంట్లో చదువుకున్న బిడ్డలుంటే ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి నెల 15,000 రూపాయలు వస్తాం. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంతమ్మా? డ్వాక్రా సంఘాలు ఉన్నారు, లెక్కలు బాగా చెప్తారు. 45,000 రూపాయలు మీ అకౌంట్లో జమ చేస్తాం. ఇంకా 6వ హామీ, తెలుగింటి ఆడబడుచులు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పిస్తుంది. తల్లి జగన్మోహన్ రెడ్డి గారికి సౌరాజకీయాలు అంటే బాగా ఇష్టం అమ్మా. 2014లో తండ్రి సభ వాడుకున్నారు, 2019లో సొంత బాబాయిని చంపేసి ఆయన సభ వాడుకున్నారు. ఇప్పుడు 2024 వచ్చిన 4 ఇచ్చాడు, ఏం చేద్దాం అబ్బా అని. అప్పుడు ఆయనకు ఒక ఐడియా వచ్చింది, కావాలని వాలంటీర్ల చేత ప్రచారం చేయించాడు. అది తెలుసుకున్న ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ని ప్రభుత్వ బాధ్యతల నుంచి తొలగించింది. 1వ తారీఖు వస్తుందని తెలుసు, వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలని తెలుసు, కానీ కేవలం 10% నిధులు పంపించాడు. 10%. మొదటి రోజు లైన్ల నుంచి ఎండ దెబ్బకి 32 మంది చనిపోయారు తల్లి వృద్ధులు. 32 మంది వృద్ధులు చనిపోయారు. ఇప్పుడు ఆ 32 మంది వృద్ధులు సవాలు వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మా వృద్ధులందరూ ఓపిక పెట్టండి, 1 నెలలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేసే బాధ్యత నేను తీసుకుంటాం. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. కేవలం పెన్షనే కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ గడపకి అందజేసే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికీ హామీ ఇస్తున్నా తల్లి. వచ్చా, నా వయసు 41 తల్లి. ఇంకొక 40 సంవత్సరాలు భారతదేశ రాజకీయాల్లో నేను ఉంటాను తల్లి.
గతంలో గ్రామానికి వచ్చినప్పుడు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా. డ్రైనేజ్ సమస్య ఉంది, దానికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్, అదే ఏర్పాటు చేస్తా. పెద్ద వాటర్ ట్యాంక్ కట్టండి, నీరు తీసుకొచ్చి శుద్ధి చేసి ప్రతి గడపకి కుళాయి ద్వారా ఇవ్వండి అని ఆనాడు మీరు నన్ను అడిగారు. అది కూడా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ రోడ్డు వైండింగ్ వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. అది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో ఆ కుటుంబాలను కూడా ఆదుకుని భూమిని చూపించి ఇల్లు కట్టించి సంవత్సరంలోపు తాళాలు వాళ్ళ చేతుల్లో పెట్టే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇంకా ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది, నాకని బాగా మీకే తెలుసు. నిరుపేద కుటుంబాలు అనేక మంది ఉన్నారు, వాళ్ళకి ఇల్లు కావాలనేది కళ. సో వాళ్ళకి ఇల్లు కట్టాలి, ఆ ఇల్లు కూడా అందించాల్సిన బాధ్యత నేను తీసుకుంటాను. అమ్మా, నేను మంగళగిరిలో తిరిగేటప్పుడు అందరూ అడిగారు, దాదాపు 20,000 కుటుంబాలు ఉంటాయి, నిరుపేద కుటుంబాలు, వాళ్ళకి మీరు ఇల్లు ఎట్లా కడతారు. మొన్న నేను నెల్లూరు సిటీకి వెళ్తే నారాయణ గారు కట్టిన టౌన్షిప్ చూశాను. 4 దిక్కులు కట్టాడు కదా, 40,000 మంది నివసించడానికి. అసలు అద్భుతమైన పార్కులు, అంగన్వాడీ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఇలా చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే ఒక కళ్యాణ మండపం, అన్ని ఏర్పాటు చేశారు. సో ఒక్క నియోజకవర్గంలో నారాయణ గారు చేయగలిగితే నేను ఒళ్ళు పెడతానా? నేను ఒళ్ళు పెడతా, పని చేస్తా, 6 నిమిషాలు కష్టపడతా. రేపు మీరు నా చుట్టూ తిరుగుతాం కాబట్టి నేను మీ చుట్టూ తిరుగుతా. నాయకులందరూ, తెలుగుదేశం జనసేన నాయకులందరూ మీ చుట్టూ తిరుగుతాం, మీ సమస్యలు తెలుసుకుంటాం, మీ సమస్యలు పరిష్కరిస్తాం. నేను కూడా గ్రామాలకు వస్తా, మీతో ఉంటా, ఇట్లనే రచ్చబండ్లు పెట్టుకుంటా. ఈ రోజు అనుకోకుండా ఎక్కువ హడావుడి చేశారమ్మా. నాకు టపాసులు వద్దు, నమస్కారం స్వామి, నమస్కారం. నాకు టపాసులు వద్దు, పూలు వద్దు, వచ్చినప్పుడు మంచిగా మజ్జిగ పెట్టండి, నేను ఇంట్లో భోజనం పెట్టండి చాలు. నాకు హాయిగా అప్పుడు టైం ఎక్కువ ఉంటుంది, హాయిగా కూర్చోవచ్చు, రచ్చబండ్లో మాడుకోవచ్చు. తిరిగి 5 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు మీ గురించి ఒకే ఒక మాట వినాలనిపిస్తుంది, సభాష్ బాగా చేశావు రాను. దానికోసం నేను కష్టపడతా, ప్రతిపక్షంలోనే నేను ఇంత సేవ చేశానంటే రేపు అధికారంలోకి వచ్చినా ఎంత చేస్తాను ఒక్కసారి ఆలోచించాను. అమ్మా, మా ఇంట్లో చిన్న యుద్ధం జరుగుతుంది, అభివృద్ధి చేసేదానికి, సంక్షేమం చేసేదానికి, కులం మొత్తం ప్రాంతం అతీతంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మన రాష్ట్రం మనం అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే వైకాపా పార్టీకి తెలిసింది ఒకటే, కులం మతం ప్రాంతం వాడి మన మధ్య చిచ్చు పెడుతున్నారు. తల్లి మొదలు పెట్టారు. తల్లి పసుపు సైన్యం పేరుతో సైనికులు తిడుతూ, జన సైనికుల పేరుతో పసుపు సైన్యం తిడుతూ ఇలాంటి ఏదో పనులు చేస్తున్నారు. తల్లి అప్రమత్తం ఉందండి. వాళ్ళు వచ్చి చెప్పినా నా అలాంటి వాళ్ళు కాదబ్బా, మాది చాలా క్లారిటీ ఉందని చెప్పండి. అందరూ ఒకే నినాదం పైన నిలబడాలి. ఏంటది? ఇంకోటి ఉంది, హలో ఏపీ, మర్చిపోకూడదు కదా. ఆ నినాదానికి అందరం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, ఇది రచ్చబండ కార్యక్రమం. మీ సమస్యలు కూడా వినేదానికి వచ్చాను తల్లి. గతంలో నేను వచ్చినప్పుడు మీరు నాకు చెప్పింది నేను రాసుకున్నాను, ఆయన అది ఉన్న కనుక స్పష్టమైన హామీలు ఇచ్చా. ఇతర సమస్యలు ఉంటే దయచేసి నా దృష్టికి తీసుకురావాల్సిన మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఎవరన్నా ఇస్తే సార్, లేదంటే మీరు మీ స్థానాల నుంచి మైక్ ఇస్తారు, లేదంటే నా దగ్గరకు వస్తే మైక్ ఇస్తా. థ్యాంక్ యూ. అదే అందరికి, ప్రజలందరికీ నమస్కారము. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారము, చంద్రబాబు గారికి నమస్కారము, లోకేష్ గారికి నమస్కారం. లేదా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మరి పద్దాక మై చెట్టులో ఫ్యాన్ లోన్ ఉండాలి, గ్లాస్ సింక్ లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి అనే మాట నచ్చలా. ఒకటే చెబుతున్నా, మీకు అన్నప్రసన్న రోజు గ్లాస్ లో నీళ్ళు ఇచ్చారా, దేంతో ఇచ్చారు? నీకు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు వచ్చిందా? నీకు నడక నేర్పాలంటే ఏమిచ్చింది? అట్లాగే నువ్వు లోన్ ఉండి ప్రజలకి పై ఆరోగ్యానికే గాలిస్తున్నావు, కానీ జీవితానికి ఇచ్చేది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. అది తెలుసుకొని నువ్వు ప్రచారం చెయ్యి. నాకు
నోరు కాదు మాట్లాడకండి, ఎవరు అదుపులో వాళ్ళు మాట్లాడండి. నేను మాత్రం ఈ 2 ముక్కలు మాట్లాడటానికి లోకేష్ గారిని కోరుకున్నాను. జై జనసేన, జై జై తెలుగుదేశం. అదృష్టం అంటే ఇద్దరు యువకులు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. మంచి అందగాడు, మంచి అందగాడు, క్రమశిక్షణతో మంచి క్రమశిక్షణతో పెరిగిన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి మన ఇప్పటి గ్రామానికి ఒక అసెంబ్లీ అభ్యర్థిగా రావటం ఎంత అదృష్టం ఉంటే ఇప్పుడే గ్రామం ప్రపంచం మొత్తం తెలిసింది ఇద్దరి వలన. ఒకటి పవన్ కళ్యాణ్, లోకేష్ గారు. ఈ మహానీయులు మనకు రావటం ఎంత అదృష్టం. ఇంకా ఇంకా అదృష్టమైన ఫలితాలు మనం అనుభవిస్తాము. అది లోకేష్ గారి పుణ్యం వలన. సెలవు తీసుకుంటాం. నమస్కారం. పర్లేదు చెప్పమ్మా, దగ్గర పెట్టుకో. నేను ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్న ఒక సమస్య నేను మీకు చెప్పదలుచుకున్నానండి. మా ఊరికి బస్సు సౌకర్యం లేదండి. ఫస్ట్ అట్లాంటి ఊరిని ఇక్కడ రోడ్డు ఏదో చిన్నగా అయిందని చెప్పి దాన్ని వెడల్పు చేయాలని అరాచకం, పెద్ద అరాచకం చేశారండి ఈ ఊర్లో మాత్రం. రోడ్లు వేయాలనే పేరుతోటి రోడ్లు వేశారు, పై మెరుగులు చూపించారు. వాటి వల్ల మాకైతే యూజ్ ఏం లేదండి. రోజుకు ఒక యాక్సిడెంట్ అవుతుంది ఇక్కడ. పిల్లలు నడవలేకపోతున్నారు, బళ్ళు చాలా స్పీడ్గా నడుస్తున్నాయి. అసలు ఇక్కడ రోడ్లు వేసిన దగ్గర నుంచి ఎంతో ప్రశాంతంగా ఉండే పల్లెటూరు వాతావరణం కోల్పోయాము. ముఖ్యంగా ఈ సమస్యని మీ ముందుకు తీసుకొద్దామని నేను కోరుకుంటున్నానండి. మీరు తలుచుకుంటే చేయగలుగుతారు, అది మేము నమ్ముతున్నాము. మీ ఏదైనా ఒక విషయం మీరు నిర్ణయించుకున్నారంటే చేస్తారు అని నేను చాలా సార్లు విన్నాను సార్. మీ దృష్టికి తీసుకొచ్చానంటే అది మీరు ఎప్పటికీ మర్చిపోరు అనే విషయాన్ని నేను తెలుసుకున్నానండి. చెప్పారు చాలా మంది కూడా. అందుకని నేను ఇంటికి వచ్చారు కదా. అవును సార్, వచ్చాం సార్. అవును సార్, మీరు అలా గుర్తుంచుకుంటారని మేము అనుకుంటాం సార్. అమ్మా బస్ గురించి చెప్పారు. అరే తపాసులు ఆకుండా పుణ్యం ఉంటుంది. అమ్మా బస్ విషయం నాకు చెప్పారు. ఇప్పుడు ఊరు లోపల పెద్ద రోడ్డు కాదు, ఊరికి వచ్చే రోడ్డు, ఇటు బయటికి వెళ్ళే రోడ్డు కూడా పెద్దది ఉంటే బస్ సౌకర్యం ఉంటుంది. అది ఏర్పాటు చేయాలి. ముందు రోడ్లు వేయాలి, దాని తర్వాత బస్సు కల్పించాలి. నా బదులు నేను చూసుకుంటాను. ఓకేనమ్మా? అది కాదు సార్, మాకు ఈ కాలువకి ఒక బ్రిడ్జ్ ఏర్పాటు కావాలి సార్. మా ఊరికి అనుసంధానం చేస్తూ ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేయమని కోరుతున్నాం సార్. మీరు తప్పకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మేము అడుగుతుంది సార్. చేస్తాను. మంగళగిరి హైవే నుంచి నాకు అర్థమైంది, ఇది నేను చూసుకుంటా. ఇంకా నాగపరమా అభివృద్ధి చేస్తారు చేయలేని మాకు డౌట్ లేదు. ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు. కాకపోతే ఇప్పుడు బకాసురులాగా ఇసుక దోపిడీ, మాఫియా, మందు దోపిడీ, ఈ రకంగా ఎన్ని రకాలుగా చూస్తుందో అన్ని రకాలుగా రాష్ట్రంలో దోపిడీ జరిగింది. ఈ దోపిడీ జరిగిన వేల కోట్ల రూపాయలని మీరు ఎలా ఖజానా తీసుకొస్తారు అని నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. అది రావాలి. దోసుకున్న వాళ్ళని దోసుకున్నట్టుగా వదిలిపెడదాం కాదు సార్. వాళ్ళ పట్టి ఆ నిధులన్నీ తీసుకొచ్చి మన ఖజానాలో పెట్టి సంక్షేమం ఆటతోటి డెవలప్ చేయమని మేము అడగం. ఎందుకంటే మీరు ఆల్రెడీ చేసేస్తారు. చంద్రబాబు అంటేనే డెవలప్మెంట్. దాని గురించి మేము క్వశ్చన్ చేయం. ఈ జరిగిన వేల కోట్ల అవినీతిని మీరు ఎలా తీసుకొచ్చి ఖజానా వేస్తారో మీరు ఏం ప్లాన్ ఉందో మాకు కొంచెం చెప్పండి సార్. దీనికి నా దగ్గర సమాధానం లేదప్ప. ప్రధానమంత్రి గారు రాజమండ్రి సభలో చాలా స్పష్టంగా రాజకీయాల్లో ఉన్న అవినీతి పరులందరిపైన ట్రయల్ చేయాలి, వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి ఫాస్ట్ ట్రాక్ కోడ్ ద్వారా ఆ డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెట్టాలనేది చాలా స్పష్టంగా చెప్పారు.
నాకు అదృష్టం కలిగింది. ఆ సభకి వెళ్ళి ఆ సభలో మాట్లాడే అదృష్టం నాకు దక్కింది. సో అలాంటి చట్టాలు రావాలి. ఆయన చట్టాలు అమలు చేసేదానికి కోర్టులు కూడా సీరియస్ తీసుకో. ఇప్పుడు ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైలుకి వెళ్తే అన్ని తప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సంవత్సరాలు వెళ్ళాల్సి ఉంది? ఇప్పుడు గతంలో తండ్రిని అడ్డం పెట్టుకుని దాదాపు 1,00,000 కోట్లు దుబ్బేసి సిబిఐనే 43,000 కోట్ల రూపాయలు సంపాదించాడన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇసుక, బాబు గారు ఉన్నప్పుడు ఇసుక 1000 రూపాయలు, ఇప్పుడు అదే ఇసుక 5,000. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు కూడా, ఇప్పుడు అదే క్వార్టర్ బాటిల్ 180. బాబు గారు ఉన్నప్పుడు గ్రామాల్లో గంజాయి ఉండేది కాదు, ఇప్పుడు ఎక్కడికైనా గంజాయి దొరుకుతుంది. ముఖ్యమంత్రి గారు ఇంటి పక్కన గంజాయి దొరుకుతుంది. ఎన్టీఆర్ కట్టపోయిన ఇట్లనే రచ్చబండి పెట్టుకుంటే మహిళలందరూ నుంచుని అన్నా నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు, గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టంటే ఆశ్చర్యపోయా. అది కరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి ఇంటి నుంచి 100 మీటర్ల దూరం. ఆ గంజాయి డబ్బులు కూడా ఆయన జైల్లోకి వెళ్తుంది స్వామి. అయిపోయినా పర్వాలా, ఈ కల్తీ మద్యం దాగి ప్రజలు చనిపోయినా పర్వాలా. ఎంత అన్యాయమో చూడండి. సో తప్పనిసరిగా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆ ఆస్తులను జప్తు చేసి ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. అది ఎట్టి టేకప్ చేయాలి. తప్పనిసరిగా కేంద్రంలో బలమైన చట్టం తీసుకొచ్చి దాని ద్వారా అమలు చేయాలని నేను నమ్ముతున్నాను. మేము చేపర్లం ఇక్కడ ఊడ్చేవాళ్ళం. మాకు ఇల్లు సరిలేవు. అక్కడ వానలు వచ్చిన పాములు తేళ్లు నీళ్లు వెళ్ళలేకుండా వెళ్ళిపోతున్నాయి. మెరకలు లేక అల్లాడిపోతున్నాం పిల్ల జల్ల. మాకు కూడా ఏదైనా స్థలం చూపిస్తే మీరు దండం పెట్టుకుంటా ఓటు వెళ్తాలే. అమ్మ ఇల్లు కట్టించి అందజేస్తాను కదా, హామీ ఇచ్చే కదా. నియోజకవర్గంలో నా అంచనా ప్రకారం 20,000 ఇల్లు కట్టాల్సిన అవసరం. ఓకే, తప్పనిసరి ఇల్లు కట్టించి ఆ తాళాలు మీ చేతిలో పెట్టి బాధ్యత నేను తీసుకుంటాను. ఓకేనా, నాది హామీ నేను తీసుకుంటాను. ఓకేనా, థ్యాంక్ యూ. వచ్చింది భూ హక్కుల చట్టం, విన్నారాది? భూ హక్కుల చట్టం గురించి ఒక తమ్ముడు బాగా చెప్పాడు. ఆ తమ్ముడు ఒక మీటింగ్ ఏమన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా మీ బిడ్డని అంటున్నాడు అన్నాడు. ఎందుకు అని చెప్పు అన్న. అప్పుడు భూ హక్కుల చట్టం గురించి చెప్పాడు. అలా భూ హక్కుల చట్టం చాలా ప్రమాదకరమైంది. మా తాతలు ముత్తాతలు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు నాకు ఇస్తున్నారు, కానీ జగన్ గారి ఫోటో అవసరమా అని అడిగాడు. లేదు అవసరం లేదన్నా. దాని రెండో అన్నాడు, ఒరిజినల్ కాపీని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటారంట, జిరాక్స్ కాపీని మనకి ఇస్తాడంట. ఇది ఎంత అన్యాయం అండి. ఆ జిరాక్స్ కాపీని తీసుకెళ్లి మనం బ్యాంకులో పెడితే ఇవాళ కూడా వేరు. ఎంత అన్యాయం. అది అయిపోయింది. మూడోది, ఇద్దరి మధ్యలో భూ తగాదా వస్తే కోర్టుకు వెళ్ళకూడదంట, అధికారులే తెలిసి చెప్తారంట ఎవరు భూమి అని. ఇంకేమైనా ఉన్నది? అప్పుడు ఆ తమ్ముడు అన్నాడు, ఈ మూడు చూసినా నాకు అర్థమైందన్నా, ఎందుకు మీ బిడ్డ అంటున్నాడు. ఎందుకు రానా, రేపు అధికారులు వచ్చినాక మీ బిడ్డను కదా మీ భూమి నాదే అని చెప్పి కొట్టుకురాస్తానన్నా అన్నాడు. అలాంటి చట్టం తనది. అన్నా మేము బేడా బుడగ సంఘాలం, మా క్యాస్ట్ సర్టిఫికేట్ అసలు లేదు, మా పిల్లలు చదివించుకుంటున్నాము. ఈ ఊరు నుంచి వడ్డీ అసలు స్కూల్ వెళ్ళాలి, ఆటోలు లేవు, ఏమీ లేవు. పిల్లలు నడిచి వెళ్తున్నారు, వెళ్తుంటే రోడ్ల క్యాలేజీ వాళ్ళు పిల్లలంతా క్యాలేజీ వాళ్ళు రోడ్ల మీద ఉండి పిల్లలు ఎట్లా పడితే అట్లా ఆపేసేస్తున్నారు. పిల్లలు చదువుకోవడానికి కూడా వెళ్తారు, పంపించుకోవడానికి కూడా మాకు భయం వేస్తుంది. నడిచి వెళ్లాల్సి వస్తున్న పిల్లలు సైకిల్ ఇస్తున్నారు, ఆ సైకిల్ వేసుకొని వెళ్ళినా అడ్డం ఆపేసేసేస్తున్నారు. ఆపేసేసి పిల్లల్ని ఆపుతుంటే రోడ్లో కూడా కలుపు పనికి వెళ్లే వాళ్ళు ఆపి పిల్లల్ని ఆపుతున్నారు. మా క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, మరి మేము లేదు. సంఘాలం బుడగ సంఘాలు మాకు చాలా మంది స్థలాలు లేవు, మమ్మల్ని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు ఈ బుడగ సంఘాలు ఎవరు పట్టించుకోలేదు అనొద్దండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కమిటీ వేశారు కదా, కమిటీ నివేదిక ఇప్పుడు వచ్చింది. ఈ ప్రభుత్వం కావాలని అది అమలు చేయట్లేదు. నెల ఒకటి మన ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా ఆ నివేదికను అమలు చేస్తాం. మీకు మీ కాస్ట్ సర్టిఫికేట్ అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రభుత్వం రాకముందు మా జనాలందరూ చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. కలిస్తే మన ప్రభుత్వం దగ్గర ఎలక్షన్ దగ్గరికి వచ్చాక మీకు సర్టిఫికేట్లు ఇచ్చే బాధ్యత మాదమ్మా అని అన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకున్న పాదయాత్రలు అక్కడ మీ సమస్యలు చెప్పారు తల్లి, సుమంగా చర్చించా. అక్కడ చాలా స్పష్టమైన హామీ ఇచ్చా. నేను కట్టుబడి ఉన్నా. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ నివేదిక బయటికి తీసుకొస్తాం, ఆ నివేదికనే అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకే తల్లి. రెండో విషయం అమ్మా, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. అరే చంద్రబాబు నాయుడు గారు వస్తే అందరూ సెట్ అయిపోతారు. ఈ రౌడీ ముఖాలు, ఈ అల్లరి బ్యాచ్ ఎవరుండడు, కోడి కత్తి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఎవరు ఉండలే. కంగారు పడద్దు.
ఒక నెల ఓపిక బట్టి మీరు సెటిల్ అన్నాడు. రైట్, ఓకేనా? అంతే కదా, ఒక్క ఓటు కూడా వైసీపీ పడకూడదు. సో మీరు మనందరం కష్టపడదాం. మీకున్న 2 ఓట్లతో మే 13 ఎన్నికలు వస్తున్నాయి. మొదటి ఓటు ఎంపీ అభ్యర్థికి ఉంటుంది, 2వ ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి ఉంటుంది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి మీరు లోకేష్ ని గెలిపించిన తల్లి డబుల్ ఇంజిన్ తో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. 5,350 ఓట్లతో ఓడిపోయి తల్లి. దాని పక్కన సున్నా పెడితే ఎంత లెక్కల్లో వీక్ తాత 53,500 కనీసం 53,500 ఓట్ల మెజార్టీ నేను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుకున్నాను. పంపించాను. ఒక్కొక్క ఓటు 10,000 రూపాయల నుంచి గొడవలు చేస్తారంట. పనిచేశా, నీతి నిజాయితీగా పనిచేశా. కానీ ప్రజలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తాను. 10,000 రూపాయలు అద్దంలో దొబ్బినాడు, గంజాయిలో దొబ్బుతున్నాడు. అది మన డబ్బులు తీసుకోండి. కానీ తీసుకున్న తర్వాత మీ 2 ఓట్లు మటుకు సైకిల్ గుర్తుగా ఓటు వేయమని ఈ సభాముఖం కోరుతున్నా. తెలుపుకుంటూ మీ అందరూ దయచేసి సెలవు తీసుకుంటాం. జోహర్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై హింద్, జై హింద్. ఒక నిమిషం. యాభై ఓట్లతో ఓడిపోయాలి. ఓడిపోయిన రోజు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. కానీ 2వ రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. మళ్ళీ 5 సంవత్సరాలు కష్టపడతా మంగళగిరి ప్రజల మనసు కలుసుకుంటానని నిర్ణయం తీసుకున్నాను. తల్లి 175 నియోజకవర్గాలు ఎక్కడ జరిగిన విధంగా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం నేను చేశాను. కుటుంబాలు సొంత కాలుపై నిలబడాలంటే తోపుడు బండ్లు ఇచ్చాం. మహిళలకు ఉచితంగా కుట్టు మెషిన్లు కూడా అందజేశాం. ఇంతేగా తల్లి, గత 25 సంవత్సరాలు 2 కుటుంబాలు మీరు అవకాశం ఇచ్చారు. మొదటిది మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం, వాళ్ళకి 3 సార్లు 15 సంవత్సరాలు అవకాశం. ఏంటమ్మా నడువమ్మా, నువ్వు బయటికి వెళ్ళాలా, డిస్టర్బ్ చేస్తున్నావు. నిధులతో వాళ్ళకి 10% అని చేశారా తల్లి? ఒకరికైనా కుట్టు మెషిన్ ఇచ్చారా? తోపుడు బండ్లు ఇచ్చారా? అదే 25 సంవత్సరాలు మీరు పరిపాలిస్తే మీరు చిటికేస్తే పనిచేసే పరిస్థితి ఉండాలా తల్లి? కింద నింపమ్మా. మీరు చేశారా తల్లి? గెలిచిన మిమ్మల్ని పట్టించుకోవాలా? ఓడిపోయిన లోకేష్ మీకు అహర్నిశలు మీకు అందుబాటులో ఉన్నారు. ఆయన కేసిన షాలు మంగళగిరి నేతన నేసిన షాల్ తల్లి. ప్రధానమంత్రి అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందని ఆలోచించే సమయానికి మా ప్రతిపక్షంలోనే నేను కష్టపడ్డానంటే రేపు మన ప్రభుత్వం డ్రైనేజ్ చేశాను. ఇప్పటికి 8 సంవత్సరాలు అయింది, ఒక్క దోమలేదు. అదే విధంగా మన గ్రామంలో భూగర్భ డ్రైనేజ్ చేస్తాను. ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్ను వేస్తున్నారు. చివరికి క్వార్టర్ కేంద్రంలో లోక్సభలో పెడితే దానికి ఓటేసింది వైకాపా ఎంపీ. అదే బిల్ రాజ్యసభకు వస్తే ఓటేస్తమే కాదు మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత. ఆ చెల్లెమ్మ హాలిడే తీసుకుని వచ్చి ప్రచారం చేసిందని, అది తెలుగుదేశం పార్టీకి మైనార్టీ సోదరుల పట్ల ఉన్న చిత్తశుద్ధమ్మ. అమ్మా, తెలుగుదేశం పార్టీకి కులం దీవించి శాసనసభ పంపించాలని ఈ సభను నేను మర్చిపోకుండా ఇది నా ప్రచారంలో చివరి రచ్చబండ. ఇప్పటికీ ఉద్దేశ్వరాన్ని నేను ఏనాడు మర్చిపోలేను తల్లి. చివరి మీటింగ్ ఇక్కడ పెట్టుకున్నా, నేను ముందల మీటింగ్ ఇప్పటంలో పెట్టుకున్నాను. ఉద్దేశ్వరం ప్రజల్ని మర్చిపోలేను. చివరి మీటింగ్ నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఇచ్చిన ప్రతి హామీ తూచా తప్పకుండా నేను నిలబెట్టుకుంటాను. ఆర్ఎస్ఎల్ కష్టపడతాను, మీకోసం పనిచేస్తానని ఈ సభాముఖం అందరికి హామీ ఇస్తూ
నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన వెంకటేశ్వర ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై హింద్, జై వ్యక్తితో ఫోటో దిగి వెళ్తాను. ముందర ఆడవాళ్ళతో దిగిన లేదమ్మా. ఆడవాళ్ళతో ఫోటో దిగిన తర్వాత మగవాళ్ళతో దిగుతా, చివరి వ్యక్తితో ఫోటో దిగి వెళ్తా. మీకు వెళ్ళిపోతే పిల్లలు చెప్పండి, వాళ్ళు చేస్తారు. ఫోటో మీకు ఫోన్కి వస్తుందమ్మా. థ్యాంక్ యూ. అన్నా దయచేసి మైక్ ఆపన్నా, మైక్ ఆపు అన్నా, మైక్ ఆపండి. ఇంకో 5 నిమిషాలు అన్నా దయచేసి